హలో ఎవ్రీవన్, నా పేరు బాలకృష్ణ. అందరికీ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. నేను ఇప్పుడు స్టాటిక్స్ ఫర్ డేటా సైన్స్ అనేది తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. స్టాటిక్స్ అనేది డేటా సైన్స్కి ఎందుకు ఉపయోగపడుతుంది, అసలు స్టాటిక్స్ ఎందుకు నేర్చుకోవాలి, అసలు డేటా అంటే ఏంది, సైన్స్ అంటే ఏంది, స్టాటిక్స్ అంటే ఏంది, అసలు ఎందుకు ఉపయోగపడుతుంది అనేది మీకు నీట్గా క్లియర్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ ఎస్పెషల్లీ మీకోసమే ఇప్పటి వరకు చూస్తున్న వాళ్ళు ఎవరైనా కానీ లైక్ చేయకపోవటం కానీ చేయకపోవటం కానీ జరిగితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎస్పెషల్లీ ఇది మీకోసమే. ముఖ్యంగా ఇది ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో చదువుతున్న తెలుగు యువత కోసమే. ఇంజనీరింగ్ కానీ, డిగ్రీలు కానీ, ఆర్డినరీ డిగ్రీ కానీ, బీకామ్ కానీ, బీఎస్సీ కానీ, అగ్రికల్చరల్ కానీ, బీఫార్మసీ కానీ, డిఫార్మసీ కానీ, ఎంబీబీఎస్ కానీ, ఎంఫార్మసీ కానీ, ఎంటెక్, పిహెచ్డి ఎవరైతే కెరియర్ మైగ్రేట్ అవ్వాలనుకున్నారో వాళ్ళందరికీ డేటా సైన్స్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. రీసెర్చ్ చేసే వాళ్ళకి, పోస్ట్ డాక్టర్లు చేసే వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. అందులో స్టాటిక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అది ఎలా ప్లే చేస్తుంది మన డే టు డే లైఫ్లో, రియల్ లైఫ్లో స్టాటిక్స్ ఎందుకు వాడుతున్నాం, అసలు తెలిసి వాడుతున్నామా, తెలియకుండా వాడుతున్నామా, ఎందుకు వాడాలి, అవన్నీ మీకు నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రీసెర్చ్ వాళ్ళకి స్టాటిక్స్ అని అన్నిట్లో ఒక రీసెర్చ్ అనే కాదు, మనం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునేదాకా ఈ 24/7 అండ్ నాట్ ఓన్లీ 7 36 365/24 అవర్స్ మొత్తం స్టాటిక్స్ డేటా సైన్స్ ఓన్లీ. వీటి గురించి మీకు నీట్గా క్లియర్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నేను స్టాటిక్స్ అంటే ఏంటి, నా పేరు చెప్పాను కదా, ఇక్కడ మనం దీన్ని ఎస్పెషల్ పైథాన్ లాంగ్వేజ్లోనే నేను ఇంప్లిమెంట్ చేస్తాను. కుదిరితే ఆర్ లాంగ్వేజ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఆర్ లాంగ్వేజ్లో కూడా స్టాటిక్స్ కానీ డేటా సైన్స్ కానీ మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ కనిపిస్తుంది కదా, మన గ్రాఫ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఎలా గ్రాఫ్ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ అసలు ఎందుకు వాడతాం, అసలు ఈ గ్రాఫ్స్ ఏంటి, ఈ అసలు ఏంది ఇలా ఉంది, కొత్తగా ఉంది అనిపిస్తుందా? అసలు చాలా ఈజీగా ఉంటుంది అసలు మనకి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది పైథాన్, మనం ఇక్కడ పైథాన్ రాసాం కదా, ఇది పైథాన్ లాంగ్వేజ్ కోసం దీన్ని తీసుకున్నాం. పైథాన్ ఇంప్లిమెంట్ చేస్తాం కదా పైథాన్ అనేది. కాకపోతే ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ గ్రాఫ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ గ్రాఫ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని ఏమంటారంటే నార్మలైజేషన్ గ్రాఫ్ అంటాం. నార్మలైజేషన్ గ్రాఫ్ కానీ, లేకపోతే బెల్ కర్వ్ కానీ, గాసియన్ కర్వ్ అంటాం, లేకపోతే గాసియన్ కర్వ్ అంటాం. ఆ, గాసియన్ కర్వ్ అంటాం, నార్మలైజేషన్ కర్వ్, స్టాండర్డైజేషన్ కర్వ్ అంటాం. తర్వాత గాసియన్ కర్వ్ అంటాం, నార్మలైజేషన్ కర్వ్ అంటాం, బెల్ కర్వ్ అంటాం. ఇది ఎందుకంటే ఇది డేటాని డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది అనమాట. డేటాని డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది అంటే ఇక్కడ ఏంటంటే సపోజ్ మనకి ఇలా ప్లేన్ తీసుకున్నాం కదా, ఈ 4 లైన్స్, ఈ ఎక్స్ యాక్సిస్, ఈ వై యాక్సిస్ కనుక తెలిస్తే ఇక్కడ ఆరిజిన్ ఉంటుంది, 0 1 2 3, పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి. -1, -1, -2, -3, ఇవి సైడ్ నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి. ఈ ఈ ఈ 4 లైన్లే మనం మొత్తం రిప్రజెంటేషన్ చేసేది అనమాట. ఈ 4 లైన్లే సపోజ్ ఇలా డ్రా చేస్తాం, తర్వాత ఇలా డ్రా చేస్తాం, ఇలా డ్రా చేస్తాం. వీటి గురించి మొత్తం మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు డేటా అంటే ఏంది, డేటా డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంది, ఈ బెల్ కర్వ్ అంటే ఏంది, ఆ బెల్ కర్వ్లు ఏ నేమ్స్ రాసి ఉన్నాయి అవి ఏంటి. ఇక్కడ చూడండి, మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్తో డేటాని ఎలా ఎనాలిసిస్ చేస్తాం, ఎలా విజువలైజేషన్ చేసుకుంటాము. ఇది ఇక్కడ విజువలైజేషన్ చేస్తున్న గ్రాఫ్స్ ఎలా వెళ్తున్నాయి, అసలు ఎందుకు వాడతాము, అసలు స్టాటిక్స్ రియల్ లైఫ్లో మనం ఎలా వాడుతున్నాము అనే దాని గురించి మీకు క్లియర్గా ఇప్పుడు చెప్తున్నాను. ఇక్కడ చూడండి, ఇంకోటి మనకి ఏం చేస్తున్నాం అంటే చూడండి, ఇక్కడ మనకి ఏం తీసుకున్నాం, ఇక్కడ నేను సపోజ్ జనరల్గా చెప్తున్నాను. ఇప్పుడు ఏంటండి, ఇప్పుడు మనం స్టాటిక్స్ తీసుకున్నాం అంటే మనకి ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే సపోజ్ మనం జనరల్ లైఫ్లో, డే టు డే లైఫ్లో స్టాటిక్స్ ఎందుకు కొడుతున్నాం అంటే సపోజ్ నువ్వు ఎంత పొడవున్నావు, జనరల్ క్వశ్చన్ మన పిల్లలను అడుగుతాం కదా, నువ్వు ఎంత హైటు, ఎంత ఎత్తున్నావు, ఎత్తు ఉన్నావు, ఎంత ఎత్తున్నావు, నీ బరువు ఎంత, నీ బరువు ఎంత, నీ బరువు ఎంత, సపోజ్ నీ దగ్గర ఎంత మనీ ఉంది, నీ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి, ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేస్తాం. చూడండి, మనం చదువుకున్నా చదువుకోకపోయినా కానీ, మనం చిన్నప్పటి నుంచి మ్యాథ్స్ వచ్చినా రాకపోయినా కానీ, మనకి మ్యాథ్స్ అనేది డే టు డే లైఫ్లో, దైనందిన జీవితంలో మ్యాథ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మన అమ్మ నాన్న, సపోజ్ మీ అమ్మ నాన్న చదువుకున్నారేమో కానీ మా అమ్మ నాన్న చదువుకోలేదు. కాకపోతే మా అమ్మ నాన్న చెప్పే లెక్కల్ని నేను చెప్పలేను అనమాట. నేను ఎంత చదువుకున్నా కానీ వాళ్ళు వేసే లెక్కలు కానీ, వాళ్ళు వేసే షార్ట్ కట్స్ కానీ, తర్వాత వాళ్ళు వేసే మనీ పంచుకునేటప్పుడు, వాళ్ళు పని చేసిన తర్వాత వచ్చే డబ్బులు పంచుకునేటప్పుడు కానీ, వాళ్ళంత క్యాలిక్యులేషన్స్ మనం చదువుకున్న వ్యక్తులు అయితే క్యాలిక్యులేటర్ ఉపయోగించాలి. వాళ్ళు క్యాలిక్యులేటర్ లేకుండా జస్ట్ నోటితోనే చెప్పేస్తాం అన్నమాట. అదంతా ప్రాక్టీస్లో వస్తుంది. ఇదంతా ఏంటంటే మనం డబ్బులు కౌంటింగ్ చేసుకుంటాం. ఇప్పుడు
వాళ్ళకి వంటలు రావాల్సిన అవసరం, నంబర్స్ రావాల్సిన అవసరం లేదు, టేబుల్స్ రావాల్సిన అవసరం లేదు, ఫార్ములాస్ రావాల్సిన అవసరం లేదు. జస్ట్ కౌంటింగ్ తెలిస్తే చాలు. 1 2 3 4, రూ. 10, రూ. 20, రూపాయి, రూ. 20 అని తెలిస్తే చాలు, వాళ్ళు కౌంట్ చేసేస్తారు అనమాట. వాళ్ళకి మ్యాథమెటిక్స్ చేస్తారు అంటే ఫార్ములాస్ యూజ్ చేస్తారు డైరెక్ట్ గా. ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్స్ మొత్తం చేసి పడేస్తారు. మనం ఏమో రాసి ఫార్ములాస్ చేస్తాం, వాళ్ళు నోటి ద్వారా లెక్కలు చేసేస్తారు అనమాట. దాన్ని స్టాటిక్స్ అంటాం అనమాట. అది మన పురాతన జమానా నుంచి వచ్చింది స్టాటిక్స్. ఇప్పుడు ఇక్కడ ఈ ఈ ఈ కరువుని మాత్రం మనం ఏమంటారంటే బెల్ షేప్ కర్వ్ అని చెప్పాం కదా. ఈ బెల్ షేప్ కర్వ్ తర్వాత ఈ 68.26 ఏంటి, 95.44% ఏంది, 99.772% ఏంటింది, ఇవన్నీ మీకు నీట్గా తర్వాత క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇలా ఆ, మనకి డేటా విజువలైజేషన్ చేసుకోవడానికి, ఇలా డేటాని అండర్స్టాండ్ చేసుకుని విజువలైజేషన్ చేసుకోవడానికి మన డేటా అనేది ఇంపార్టెంట్. ఆ డేటాలో అలా ఆ డేటాకి మనం ఇలా రూపం తీసుకురావడానికి స్టాటిక్స్ ఉపయోగపడతాయి అనమాట. ఇలా మనం విజువలైజేషన్ చేసుకోవటం. కానీ డేటా ఎలా ఉంటుంది, 1 2 3 4 లాగా ఉంటుంది. వాటిని పర్ఫెక్ట్ గా విజువలైజేషన్ చేసుకోవడానికి ఏం కావాలంటే మనకు స్టాటిక్స్ కావాలి. ఈ స్టాటిక్స్ అనేది మన డేటా సైన్స్ లో, మనకి ఏఐలో, ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జెన్ ఏఐ, తర్వాత సీక్వెల్, తర్వాత పైథాన్, మనకి డేటా ఇంజనీరింగ్, డేటా అనాలిటిక్స్, వీటన్నిటిలో మనకి ఎలా ఉపయోగపడుతుంది ఏంటి అనేది మీకు తర్వాత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఇప్పుడు. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు మనం ఏం చేయాలి అనేది, స్టాటిక్స్ అనేది అసలు ఎందుకు చేయాలి అనేది మీకు ఒక క్వశ్చన్ రైజ్ చేస్తే మీకు ఇప్పుడు ఈజీగా అర్థమవుతుంది. అసలు స్టాటిక్స్ మన జనరల్ లైఫ్లో ఎలా వాడుతున్నామో చెప్పాను కదా. మనకి ఏదైనా సరే అసలు చదువుకోవాల్సిన అవసరం లేదు. అసలు మ్యాథ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకని మ్యాథ్స్ అనేది కింగ్ ఆఫ్ ది ఆల్ సబ్జెక్ట్ అంటాం అనమాట. ఎందుకంటే మ్యాథ్స్ అనేది అంత ఇంపార్టెంట్. మనం చదువుకున్నా చదువుకోకపోయినా మనం మ్యాథ్స్ కంపల్సరీగా ఏదో ఒక విధంగా ఏదో ఒక రూపాన అప్లై చేస్తూనే ఉంటాం. వాళ్ళు చదువుకున్న వ్యక్తులే మ్యాథ్స్ వాళ్ళకి మ్యాథ్స్ వచ్చు అనుకోవటం తప్పు అనమాట. అందుకే మన పిల్లలు, మన స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు, నాకు మ్యాథ్స్ రాదు, నాకు మ్యాథ్స్ రాదని చెప్పేసి మ్యాథ్స్ రిలేటెడ్ ఉన్న సబ్జెక్ట్స్ని వదిలేసేసి అన్మ్యాథ్స్డ్ తీసుకెళ్తున్నారు. అన్మ్యాథ్స్డ్ తీసుకున్నా కానీ వాళ్ళకి తెలియకుండా ఏం తీసుకుంటున్నారు, మంచి సబ్జెక్టులు తీసుకుంటున్నారు. కాకపోతే వాళ్ళకి ఏం తెలుస్తుంది, వాళ్ళు ఏం చేసుకుంటున్నారు, సపోజ్ ఇప్పుడు సిఈసి తీసుకుంటున్నారు, తర్వాత ఎంఈసి తీసుకుంటున్నారు, తర్వాత ఇది ఆర్ట్స్ అండ్ సైన్స్ అంటున్నాం, ఆర్ట్స్ అండ్ సైన్స్కి వెళ్ళిపోతారు, అంటే ఆర్ట్స్కి వెళ్ళిపోతారు మ్యాథ్స్ రాదని చెప్పేసి. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఇది మెయిన్ అనమాట. ఇక్కడ ఈ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ అంటే ఏంది, ఎడ్యుకేషన్. ఈ అంటే ఎకానమీ. ఎకానమీ లేకపోతే మ్యాథ్స్ లేదు, తర్వాత స్టాటిక్స్ లేదు, డేటా సైన్స్ లేదు, ఏఐ లేదనమాట. ఈ మ్యాథ్స్ సైన్స్ అనేది పక్కన పెడితే మనకి ఎకానమీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఎకానమీలో కూడా మనం కూడా ఏంది ఇక్కడ, ఈ సి చూడండి. సి అంటే ఏంది, కామర్స్. కామర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. సి అనేది అంటే సివిక్స్. సివిక్స్ అంటే మన హిస్టరీ గురించి కానీ మన పాలిటీ గురించి మొత్తం తెలిపేది. ఇదే అనమాట. ఈ మూడు లెటర్సే వెరీ వెరీ ఇంపార్టెంట్ లెటర్స్ ఇన్ అవర్ డే టు డే లైఫ్ అనమాట. నాట్ ఓన్లీ డే టు డే లైఫ్, ఇన్ ఎవ్రీవేర్, ఇన్ ఎవ్రీ ప్లేస్, అండ్ ఎనీవేర్. మనకి ఎక్కడికి వెళ్ళినా, మార్స్ మీదకి వెళ్ళినా కానీ, మూన్ మీదకి వెళ్ళినా కానీ, మనిషి బ్రతికుండంగా కావాల్సిన ఏవేంటి అంటే, మనం ఏదేదో మనకి ఇంజనీరింగ్ అని, సివిక్స్ అని, సివిల్ అని, మెకానికల్ అని, పెట్రోల్ ఇంజనీరింగ్ అని, డేటా సైన్స్ అని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, అవి చూస్తున్నాం. అవి కాదు మనకు కావాల్సింది ఇక్కడ మెయిన్. మనకు కావాల్సింది ఏంటంటే, మనకు కావాల్సిన సబ్జెక్ట్ ఏంటంటే సిఈసి సబ్జెక్ట్ కావాలి. ఆ సిఈసి సబ్జెక్ట్ ఎందుకు కావాలంటే వాళ్ళకి ఏం తెలుస్తుంది, ఆ, వాళ్ళకి తెలియదు అనమాట సిఈసి ఇంపార్టెంట్. సి సిఈసి అంటే ఏంటంటే, సి అంటే కామర్స్, ఈ అంటే ఎకానమీ, సి అంటే సివిక్స్. ఈ సివిక్స్ అనేది మనకి పాలిటీ గురించి మొత్తం తెలుస్తుంది. మనం పాలిటిక్స్ ఎలా ఆడాలి, మన కంపెనీలో కానీ, మన ఫ్రెండ్స్తో కానీ, మన ఫ్యామిలీలో కానీ, ఇంకెవరితో కానీ పాలిటిక్స్ ఎలా చేయాలి, వాళ్ళని ఎలా మోసం చేయాలి అని చెప్పేది సివిక్స్ సబ్జెక్ట్. ఈ ఎకానమీ అనేది అసలు మెయిన్. ఇది మనకు దగ్గర మనీ ఉంటేనే మన దగ్గర రిలేషన్స్ అయినా కానీ, జాబ్ అయినా కానీ, రెస్పెక్ట్ అయినా కానీ వచ్చేది ఎకానమీ వల్ల. కామర్స్ అంటే దాన్ని ఎలా ఎనాలిసిస్ చేయాలి, దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, దానికి ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ ఎలా మెయింటైన్ చేయాలి, తర్వాత ఏం బ్యాలెన్స్ షీట్ అంటే ఏంది, అసెట్స్ అంటే ఏంది, లయబిలిటీస్ అంటే ఏంది, అవన్నీ చెప్పేదే కామర్స్ సబ్జెక్ట్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ నేర్చుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి మనకేంది, మనకి డేటా విజువలైజేషన్, పవర్ బిఐ నేర్చుకోవచ్చు, తర్వాత ట్యాబ్ల్యూ నేర్చుకోవచ్చు, బిజినెస్ ఇంటెలిజెన్స్ టూల్స్ మొత్తం నేర్చుకోవచ్చు. ఇది ఒకటి. తర్వాత ఇవన్నీ పక్కన పెడితే వీటి గురించి మనం తర్వాత క్లియర్గా మిగతా సెషన్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ నన్ను అడగొచ్చు. ఇప్పుడు నేను స్టాటిక్స్ అనే దాని గురించి చెప్తాను. ఇప్పుడు ఎస్పెషల్లీ స్టాటిక్స్ అంటే ఏంటి, అసలు మనకు స్టాటిక్స్ ఎందుకు నేర్చుకోవాల్సి వచ్చింది, అసలు స్టాటిక్స్ మన డేటా సైన్స్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, జనరేటివ్ ఏఐ కానీ, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెస్ కానీ, మెషిన్ లెర్నింగ్ కానీ, డీప్ లెర్నింగ్ కానీ ఎందుకు ఉపయోగపడుతుంది, అసలు మన స్టాటిక్స్ మన డే టు డే లైఫ్ ఎలా ఉపయోగపడుతున్నాం, మన రియల్ లైఫ్ ఎక్కడెక్కడ వాడుతున్నాం అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి. ఇప్పుడు స్టాటిక్స్ అన్నాం. అసలు స్టాటిక్స్ అంటే ఏంటంటే, ఇట్ ఈస్ ఏ కాంబినేషన్ ఆఫ్
మ్యాథమెటిక్స్, మ్యాథమెటిక్స్ అండ్ దెన్ స్టాటిక్స్. మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిక్స్ ఆర్ ది ఫౌండేషన్ ఆఫ్ డేటా సైన్స్. ఈ డేటా సైన్స్ నేర్చుకుంటున్నాం కాబట్టి ఏమేం కావాలి? మ్యాథమెటిక్స్ కావాలి అండ్ దెన్ స్టాటిక్స్ కావాలి. దీస్ ఆర్ ది టూ ఫౌండేషనల్ బ్లాక్స్ ఆఫ్ డేటా సైన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. మన మెషిన్ లెర్నింగ్కి, ఎంఎల్కి అండ్ దెన్ డేటా సైన్స్కి వాట్ ఆర్ ది బిల్డింగ్ బ్లాక్స్ అంటే ఫౌండేషన్ ఏంటంటే మ్యాథ్స్, మ్యాథ్స్ అండ్ స్టాటిక్స్. అందుకని మ్యాథ్స్, ఎంఎస్ అంటే మ్యాథ్స్, మ్యాథమెటిక్స్. ఎంఎస్ కదా మ్యాథమెటిక్స్, ఎం అంటే మ్యాథ్స్, ఎస్ అంటే స్టాటిక్స్, మూత కలిపితే మ్యాథమెటిక్స్. అందుకని డేటా సైన్స్కి మెషిన్ లెర్నింగ్ ఫౌండేషన్ బ్లాక్ ఉన్నాయి. అసలు స్టాటిక్స్ అంటే ఏంది? స్టాటిక్స్ ప్లే ఏ పైవోటల్ రోల్ ఆఫ్ డేటా అనాలిసిస్. ఎందుకంటే మనకి డేటా వచ్చిందంటే సపోజ్ విరాట్ కోహ్లీ గురించి తెలుసుకోవాలి మనకి. ఎందుకంటే విరాట్ కోహ్లీ అనేది ఎవరు? ఒక ఫేమస్ క్రికెటర్ ఇన్ ఇండియా. సపోజ్ విరాట్ కోహ్లీ సపోజ్ T20 సెంచరీస్ ఎన్ని, యావరేజ్ ఎంత, తర్వాత సిక్స్లు ఎన్ని కొట్టాడు, ఫోర్లు ఎన్ని కొట్టాడు, ఎన్నిసార్లు డక్అవుట్ అయ్యాడు, ఇవన్నీ మనం, ఇవంతా డేటా అనమాట. ఈ డేటాని మనం ఎలా విజువలైజేషన్ చేయొచ్చు? సో ఇలా బార్ గ్రాఫ్స్ అని, మనకు తెలిసి తెలియకుండా బార్ గ్రాఫ్స్ అని, తర్వాత లైన్ గ్రాఫ్స్ అని, తర్వాత పై చార్ట్ అని ఇవి వాడతాం. మనకు తెలియకుండా ఏం వాడతాం? డేటా ఇంటర్ప్రిటేషన్ అంటాం దాన్ని. డేటా ఇంటర్ప్రిటేషన్ అంటాం. ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ ఏమొస్తాయి? బార్ గ్రాఫ్స్, లైన్ గ్రాఫ్స్, పై గ్రాఫ్స్, మీన్ అంటే ఏంది, మీడియన్ అంటే ఏంది, మోడ్ అంటే ఏంది, యావరేజ్ అంటే ఏంది, డిఫరెన్స్ అంటే ఏంది, ఇవన్నీ మనకు డేటా ఇంటర్ప్రిటేషన్ వస్తాయి. ఇవన్నీ మళ్ళీ మన స్టాటిక్స్ లో వాడతాయి. అందుకని ఈ డేటా ఏదైతే ఉందో దాన్ని అనాలిసిస్ చేయడానికి, చేసిన తర్వాత ఆ డెసిషన్ మేకింగ్ చేసుకోవడానికి మనకి స్టాటిక్స్ కావాలి. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ స్టాటిక్స్. వై ఇంపార్టెన్స్ ఆఫ్ స్టాటిక్స్ ఇన్ ఎస్పెషల్లీ డేటా సైన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్? ఇప్పుడు మనకి డేటాని అనాలిసిస్ చేయాలి. ఆ చేసిన తర్వాత దానికి అనుగుణంగా మనం డిసిషన్ తీసుకోవాలన్నమాట. దానికోసమే మనం స్టాటిక్స్ వాడతాం. అసలు డేటా అంటే ఏంది? డేటా ఈజ్ నథింగ్ బట్ ఏ ఫార్మ్లెస్ ఫార్మ్లెస్ స్ట్రీమ్. ఫార్మ్లెస్ అంటే నిరంతరం, నిరంతర. స్ట్రీమ్ అంటే ప్రవాహం. ప్రవాహం అంటే ఒక సపోజ్ ఇది నది అనుకోండి, ఇది నది అనుకోండి, ఇలా ఇలా వెళ్ళే ఒక ప్రవాహం అనమాట. డేటా అనేది ఫార్మ్లెస్ స్ట్రీమ్ ఆఫ్ బైట్స్. బైట్స్ అంటే డేటాని బైట్స్లో కొలుస్తాం. మనం కంప్యూటర్లో వాడుతాం కదా బైట్స్ అంటాం. బైట్స్ అంటే ఎంత? మన బైట్ ఈక్వల్ టు 4 బిట్స్ అంటాం. 4 బిట్స్ని ఏమంటాం? ఒక నిబిల్ అంటాం. మనం మళ్ళీ అది అక్కడ చెప్తాం అనమాట అసలు ఏంది అవి ఏంటిదని. ఇప్పుడు డేటా ఈజ్ నథింగ్ బట్ ఏ ఫార్మ్లెస్ స్ట్రీమ్ ఆఫ్ బైట్స్ అంటే నిరంతర ప్రవాహంగా కొనసాగే బిట్స్ అన్నమాట. ఇట్ బికమ్స్ ఇన్ఫర్మేషన్ ఆఫ్టర్ ప్రాసెసింగ్ అండ్ ట్రాన్స్ఫార్మింగ్ రా డేటా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? బైట్స్ ని ఇట్ బికమ్స్ ఇన్ఫర్మేషన్, మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇప్పుడు ఆఫ్టర్ ప్రాసెసింగ్ అండ్ ట్రాన్స్ఫార్మింగ్ రా డేటా. రా డేటా అంటే ఏంది? ప్రీ ప్రాసెస్ డేటా అంటే ఏంది? పోస్ట్ ప్రాసెస్ డేటా అంటే ఏంది? ప్రీ ట్రైనింగ్ అంటే ఏంది? ఫైన్ ట్యూనింగ్ అంటే ఏంది? అవన్నీ మీకు నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఇది అర్థమైంది అనుకున్నాను. ఏమర్థమైందంటే స్టాటిక్స్ ఎందుకు వాడతాం అసలు మెషిన్ లెర్నింగ్ లో, డేటా సైన్స్ లో మనకి స్టాటిక్స్ అనేది, మెషిన్ మ్యాథమెటిక్స్ అనేది ఎలా ఉపయోగపడుతుందని చెప్పాను కదా. ఇప్పుడు మళ్ళీ అసలు డేటా అనేది ఏం చెప్పాను? ఫార్మ్లెస్ స్ట్రీమ్ ఆఫ్ బైట్స్ అంటే నిరంతర ప్రవాహం. ఒక నదిలో నీరు ఎలాగ ప్రవాహం చెందుతుందో అంటే అప్పర్ నుంచి లోయర్ సైడ్కి ఎలాగ వెళ్తుందో, ఆ లోయర్ సైడ్ నుంచి అప్పర్ సైడ్కి వెళ్ళాం కదా, అప్పర్ నుంచి లోయర్కి ఎలాగ వస్తుందో దాని ప్రవాహాన్ని డేటా అన్నాం. ఆ డేటాని ప్రాసెస్ చేస్తే మనకి ఏమొచ్చింది? సమ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ తీసి దాన్ని ఏమంటారు? ప్రాసెసింగ్ అండ్ ట్రాన్స్ఫార్మింగ్ రా డేటా అని చేస్తే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఏముంది మనకి ఇక్కడ? మనకి ఇక్కడ ఏముంది? ఇక్కడ సపోజ్ ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఇప్పుడు స్టాటిక్స్. ఇప్పుడు స్టాటిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ కెన్ హెల్ప్ యూ అండర్స్టాండ్ హిస్టారికల్ డేటా టు ఆస్క్ ది రైట్ క్వశ్చన్స్. ఇప్పుడు హిస్టారికల్ డేటా అంటే ఏంది? సపోజ్ ఇప్పుడు స్టాటిక్స్ మ్యాథమెటిక్స్ ఉంది కదా, హిస్టారికల్ డేటా అనేది సపోజ్ ఈ రోజు విరాట్ కోహ్లీ మ్యాచ్ ఆడుతున్నాడు. విరాట్ కోహ్లీ ఎక్కడ మ్యాచ్ ఆడుతున్నాడు? మనకి ఆస్ట్రేలియాలో గబ్బా స్టేడియంలో ఆడుతున్నారు. ఈ గబ్బా స్టేడియంలో ఆడుతుంటే మనకి విరాట్ కోహ్లీ గురించి, తర్వాత స్టీవ్ స్మిత్ గురించి, తర్వాత విలియమ్సన్ గురించి, బాబర్ అజామ్ గురించి, తర్వాత జో రూట్ గురించి, వీటి గురించి వీళ్ళ ముగ్గురు, ఈ ఐదు సపోజ్ వీళ్ళ అరుగురు ఫేమస్ బ్యాట్స్మెన్స్ అనుకున్నాం అనుకోండి. వీళ్ళ ఐదు గురించి మనకి పాస్ట్ అంటే ఏంది? టెస్టుల్లో, టెస్ట్, T20, తర్వాత ఓడిఐ మ్యాచెస్ అని ఈ ముగ్గురు పాస్ట్లో ఆడినప్పుడు కరెంట్ మనకు డేటా రాదు కదా. పాస్ట్లో ఆడిన T20లో ఎన్ని సెంచరీలు చేశాడు, T20లో ఎన్ని సెంచరీలు, ఓడిలో ఎన్ని సెంచరీలు చేశాడు, స్టీవ్ జాబ్స్ ఎన్ని చేశాడు, విలియమ్స్ ఎన్ని చేశాడు, వీళ్ళు ఎన్ని చేశారు, వాళ్ళందరినీ బేస్ చేసుకుని వాళ్ళ డేటా తీసుకొని హూ ఈజ్ ద బెస్ట్ ప్లేయర్, హూ ఈజ్ ద టాప్ మోస్ట్ ప్లేయర్ అని చెప్పేసి మనం డిసైడ్ చేస్తాం. అందుకనమాట స్టాటిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ కెన్ హెల్ప్ యూ టు అండర్స్టాండింగ్ హిస్టారికల్ డేటా. హిస్టారికల్ అంటే హిస్టారికల్ ఇన్ ద సెన్స్ హిస్టరీ అంటే ఏంది?
హిస్టరీ అంటే హిస్టరీ అంటే పాస్ట్. అంటే పాస్ట్ అంటే మన గతంలో జరిగినది. అంటే మన గతంలో జరిగిన డేటాని యూజ్ చేసుకొని మనం ఏం చేస్తున్నాం, టు ఆస్క్ ది రైట్ క్వశ్చన్స్. మనం రైట్ క్వశ్చన్స్ ని అడగటానికి ఆస్కారం ఉంది. ఇక్కడ చూడండి, ఇంకొక విధంగా చెప్పాలంటే సపోజ్ మనకి వెదర్ ప్రిడిక్షన్ ఉంది. మనకి వెదర్ ప్రిడిక్షన్ అంటే ఏంది? వాతావరణ హెచ్చరిక. వాతావరణ హెచ్చరిక. వాతావరణ హెచ్చరిక ఎలా చేస్తుంది? ఈ రోజు వర్షం పడుతుంది, ఈ రోజు రెయిన్ పడుతుంది అంటే ఏంది? ఈ రోజు రెయిన్ పడిద్ది లేదా థండర్స్ వస్తాయి అనే దానికి మనకి ఎలా తెలుస్తుంది? పాస్ట్ లో. అంటే పాస్ట్ అంటే నిన్నగాక మొన్నగాక అంతకుముందు. సో సపోజ్ ఈ రోజు 2024 లో ఉందంటే పాస్ట్ డేట్ ఏంటండి? 2023 ఆర్ 2022. ఇంకా రిమైన్ ఇయర్స్ లో ఉన్న డేటాలో ఈ మంత్ లో జరిగే పరిణామాలను బేస్ చేసుకొని, వాళ్ళు డేటా గ్యాదర్ చేసిన డేటాను బేస్ చేసుకొని, ఒక ఈ మంత్ లో కూడా 2024 డిసెంబర్ లో కూడా ఇలా జరగవచ్చు అని చెప్పేసి ప్రిడిక్షన్ చేస్తాం అనమాట. అది పాస్ట్ అంటే, హిస్టారికల్ డేటా అంటే అది మీనింగ్ అనమాట. సపోజ్ మెషిన్ లెర్నింగ్ ఈజ్ సెంటర్డ్ అరౌండ్ స్టాటిక్స్. మెషిన్ లెర్నింగ్ కి సెంటర్డ్ ఏంది? స్టాటిక్స్ అనమాట. స్టాటిక్స్ అంటే చెప్పాను కదా. తర్వాత ఈ స్టాటిక్స్ లో కూడా మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకటి పాపులేషన్. పాపులేషన్ అంటే తెలియాలి. పాపులేషన్ అంటే ఏంది? మనం జనరల్ గా టెక్స్ట్ బుక్ ప్రకారంగా చదవద్దు. అసలు పాపులేషన్ అంటే ఏంది? మనకి జనరల్ తెలిసింది జనాభా. జనాభా ఇన్ ఆంధ్ర, జనాభా ఇన్, జనాలు ఇన్ తెలంగాణ, జనాలు ఇన్ తమిళనాడు, లేదా టోటల్ ఓవరాల్ ఇండియా పాపులేషన్ ఎంత. సపోజ్ ఈ పాపులేషన్ అంటే తెలిస్తే, ఈ శాంపుల్ అనేది తెలిస్తే మనకు స్టాటిక్స్ ఆల్మోస్ట్ అయినట్టే. స్టాటిక్స్ అంటే ఏంటంటే, ఇట్ కాంబినేషన్ ఆఫ్ పాపులేషన్ ప్లస్ శాంపిల్. ఈ పాపులేషన్ అండ్ శాంపిల్ గురించి ఐడియా ఉంటే మనకి స్టాటిక్స్ అయిపోయినట్టు అనమాట. అసలు ఈ పాపులేషన్ అంటే ఏంది? పాపులేషన్ రిప్రజెంట్స్ ఎవ్రీ పాసిబుల్ ఇండివిజువల్ ఆబ్జెక్ట్ దట్ వీఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ మెజరింగ్. ఇప్పుడు ఏంది? ఇప్పుడు సపోజ్ పాపులేషన్ అంటే ఏంది? సపోజ్ ఆంధ్ర ఉందనుకున్నాం. ఆంధ్రాలో ఉన్న డేటా మొత్తాన్ని ఏమంటారు? ఆంధ్ర పాపులేషన్ అంటారు కదా. ఈ పాపులేషన్ లో ఒక్కొక్కరి ఇండివిడ్యువల్ అంటే ఇండివిడ్యువల్ అని ఒక్కొక్కరి డేటాని, ఆబ్జెక్ట్ ని, దట్ వీఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ మెజరింగ్. మనం అందరిని మెజర్ చేయాలంటే ఎలా మెజర్ చేస్తాం? సపోజ్ మనం ఏం చేస్తాం? సెన్సెస్ అంటాం కదా. ఆ సెన్సెస్ డేటా తీసుకొని, సపోజ్ నీకు ఎంత ఏజ్ ఉంది, నీ ఏజ్ ఎంత, నీకు ఎంత జాబ్ ఉంది, తర్వాత నీకు రేషన్ వస్తుందా, లేకపోతే కరెంట్ ఉందా, బిల్డింగ్ ఉందా, ఇవన్నీ పాపులేషన్ బేస్ చేసుకుని సెన్సెస్ క్యాలిక్యులేట్ చేస్తాం కదా. ప్రతి 10 years ఒకసారి ఇండియన్ సెన్సెస్ కలెక్ట్ చేస్తారు కదా. అలాగే పాపులేషన్ అంటే ఏంటంటే రిప్రజెంట్స్ ఎవ్రీ పాసిబుల్ ఇండివిజువల్ ఆబ్జెక్ట్ దట్ వీఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ మెజరింగ్. వాళ్ళతో వాళ్ళ డేటాని మెజర్ చేయడానికి ఉపయోగపడే పాపులేషన్. కాకపోతే ఈ పాపులేషన్ అంటే ఏంది? తర్వాత ఈ పాపులేషన్ చేయాలంటే చాలా టైం టేక్. ఎందుకంటే 10 years ఒకసారి చేస్తున్నాం. కాకపోతే ఇక్కడ చూడండి, ఇక్కడ శాంపిల్. ఈ శాంపిల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ పాపులేషన్ అనే దాన్ని బేస్ చేసుకుని ఈ శాంపిల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అసలు శాంపిల్ ఎందుకు? శాంపిల్ రిప్రజెంట్స్ ఏ సబ్సెట్ ఆఫ్ పాపులేషన్. సపోజ్ ఇక్కడ ఇది టోటల్ పాపులేషన్ అని అనుకోండి, ఇది శాంపిల్. ఈ శాంపిల్ అనే దాన్ని బేస్ చేసుకుంటే, ఇప్పుడు సపోజ్ మన బాడీ ఉంది అనుకున్నాం. మన బాడీలో మనం ఏం చేస్తాం? సపోజ్ మన బాడీని, సపోజ్ మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అయ్యాం. మన డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? సపోజ్ మనకి ఫీవర్ ఉందా, ఫీవర్ ఉంటే వైరల్, తర్వాత ఇంకేం ఫీవర్స్ ఉన్నాయి, డెంగ్యూ, మలేరియా టైప్ అంటే వైరల్ ఫీవర్స్ కదా. వైరల్ ఫీవర్ లేదా కాఫా, లేకపోతే న్యూమోనియానా, లేకపోతే ఇంకేదో ప్రాబ్లం ఉందా అనేది టెస్ట్ చేయాలంటే ఏం చేస్తారు? ఇప్పుడు సపోజ్ డాక్టర్ టెస్ట్ చేయాలంటే మన బాడీని మొత్తం స్కాన్ చేయరు కదా. స్కాన్ చేయాలంటే ఏంది? ఎంఆర్ఐ స్కాన్ చేయాలి, యాజ్ వెల్ సిటీ స్కాన్ చేయాలి, లేదా ఎఫ్ఎంఆర్ఐ వాడాలి. ఇంతే కదా. ఇవన్నీ బాడీ మొత్తం స్కాన్ చేయాలంటే, లేకపోతే ఏం చేయాలి? ఎక్స్రే తీయాలి. ఎక్స్రే తీయాలంటే కష్టం కదా, ఇవి చాలా కాస్ట్ కూడుకున్నాయి కదా. బాడీ మొత్తం. అందుకని పాపులేషన్ అనేది కాస్ట్ ఎఫెక్టివ్ అనమాట. పాపులేషన్ మొత్తాన్ని డేటా తీసుకోవాలంటే అది కాస్ట్ ఎఫెక్టివ్ కనుక మనం శాంపిల్ డేటాకి వచ్చాం. అసలు శాంపిల్ డేటా అంటే ఏంది? శాంపిల్ అంటే ఇట్ ఈస్ ఏ సబ్సెట్ ఆఫ్ పాపులేషన్. ఈ సబ్సెట్ ఆఫ్ పాపులేషన్ అన్నాం కదా. ఈ సబ్సెట్ ఆఫ్ పాపులేషన్ అంటే, సపోజ్ మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మన బాడీ మొత్తం టెస్ట్ చేసే కన్నా మన బాడీలో ఒక 5 ml, 5 ml కానీ ఆర్ 2 ml కానీ బ్లడ్ తీసుకుంటారు అనమాట. బ్లడ్ అంటే ఏం తెలుసు కదా, రక్తం. రక్తం తీసుకుంటే, రక్తం తీసుకొని ఏం చేస్తారు? ఆర్ టెస్ట్ చేస్తారు. ఈ టెస్ట్ చేసుకొని మన బాడీలో ఆ రక్తంలో జరిగే మార్పులు బేస్ చేసుకొని మనం ఏం చేస్తాం? ఈ 5 ml తీసుకుని దాన్ని టెస్ట్ చేసిన 1 or 2 drops ని టెస్ట్ చేస్తేనే మన బాడీలో ఉన్న డిసీజెస్ ఏంది, ఫీవర్ ఏంది, మలేరియా ఏంది, వైట్ బ్లడ్ సెల్స్ ఎన్ని ఉన్నాయి, రెడ్ బ్లడ్ సెల్స్ ఉన్నాయి, ప్లేట్లెట్స్ ఉన్నాయి, ఆ, ఈ ప్లాస్మా ఎంత ఉంది, తర్వాత ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేస్తాం. ఓన్లీ ఎంత? ఓన్లీ
2 డ్రాప్స్ ఆర్ 3 డ్రాప్స్ ఇవంటే ఈ ఈ పాపులేషన్ మొత్తం 5 లీటర్ బ్లడ్ ఉంటే మనం తీసుకునేది 2 మిల్లీ లీటర్లు మన దగ్గర నుంచి తీసుకుంటే అందులో 1 ఆర్ 2 డ్రాప్స్ డేటాని తీసుకొని దాని నుంచి మన బాడీలో జరిగే మొత్తం మొత్తం చెప్పేదే టెస్టింగ్ అనమాట. ఇదే శాంపిల్ డేటా. దిస్ ఇస్ శాంపిల్ డేటా ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. శాంపిల్ డేటా అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ శాంపిల్ డేటాని బేస్ చేసుకొని మనం ఏం చేస్తాం, మన యొక్క ప్రిడిక్షన్స్ చేస్తాం. ఇప్పుడు మనం ఏం చేసాం, ఈ పాపులేషన్ నా బాడీ మొత్తం టెస్ట్ చేయలేదు. నా బాడీ మొత్తం టెస్ట్ చేయకుండా నా బాడీలో 5 లీటర్ రక్తం ఉంటే ఆ రక్తంలో 2 ml సేకరించి అందులో 2 డ్రాప్స్ని టెస్ట్ చేసి నాకు ఏ రోగం ఉందనేది చెప్పేసాను అనమాట. అదే శాంపిల్ అనమాట. దట్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ శాంపిల్ డేటా. అర్థమైంది అనుకున్నాను. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ ఎగ్జాంపుల్ చెప్పి ఈ స్లైడ్ మీకు ఇంకా బాగా అర్థమైంది అనుకున్నాను. ఇంకా మీకు నీట్గా క్లియర్గా తర్వాత సెషన్లో ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తా అసలు వాట్ ఈజ్ వాట్ అనేది. ఇంకా ఇంకా ఎందుకంటే మనకి టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ ఎవరైనా చెప్పగలుగుతారు. నేనైతే టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ని తీసుకుంటాను. కాకపోతే ఏంటంటే నేను ఎప్పుడు జనరల్గా పబ్లిక్లో రియల్గా లైవ్లో జరిగే ఎగ్జాంపుల్ని బేస్ చేసుకుని మాత్రమే నేను టీచింగ్ చేస్తాను అనమాట. అది నేను అనుకుంటున్నాను. మిగతా వాళ్ళు కూడా అందరూ అలాగే చేస్తారు. కాకపోతే వాళ్ళ టీచింగ్కి నా టీచింగ్కి చాలా డిఫరెన్స్ ఉండిద్దని నేనైతే భావిస్తున్నాను. ఒకవేళ ఆ డిఫరెన్స్ కనుక మీరు కనుక అబ్జర్వ్ చేస్తే కమెంట్ పెట్టండి. అసలు ఏం అబ్జర్వ్ చేశారు, నా టీచింగ్లో ఏమన్నా తేడా ఉందా, మీరు ఇప్పుడు వరకు విన్నారు, మిగతా లెక్చరర్స్ కూడా వినే ఉంటారు, వాళ్ళ లెక్చరింగ్కి నా లెక్చరింగ్కి ఎక్కడన్నా డిఫరెన్స్ ఉందా, డిఫరెన్స్ ఉండి మీరు గమనిస్తే మాత్రం కంపల్సరీ కమెంట్ పెట్టండి. నాకు కూడా కొంచెం మోటివేషన్ ఉంటుంది. ఒక బాగోలేదు, నా లెక్చర్ నేను చెప్పే ప్రొనౌన్సియేషన్ కానీ నా ఎగ్జాంపుల్స్ కానీ బాగోలేదు అనుకుంటే అది కూడా కమెంట్ చేయండి. నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకొని నా స్ట్రెంత్ని ఇంకా మెరుగుపరుచుకోవడానికి నాకు ఆస్కారం ఉండిద్ది అనమాట. అందుకని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడ చూడండి, శాంపిల్ అంటే చూడండి, మనం జనరల్గా సపోజ్ ఏదైనా ఎలక్షన్ మనం ఏదైనా ఎలక్షన్ జరుగుతుంటే మనకి వినిపించే పదాలు ఏంటి? మనం ఎలక్షన్ జరుగుతున్నప్పుడు ఎలక్షన్ జరుగుతుంది. ఈ ఎలక్షన్ జరిగే ముందు నుంచి ఎలక్షన్ అనౌన్స్ చేసిన డేట్ నుంచి ఎలక్షన్ డేట్ అనౌన్స్ చేసిన నుంచి అయిపోయేదాకా అంటే రిజల్ట్ డే వచ్చేదాకా మనకు కొన్ని పదాలు వినపడతాయి. ఆ పదాలు అంటే ఏంటంటే శాంప్లింగ్, శాంప్లింగ్ శాంప్లింగ్ చేసామంటాం. ఎగ్జిట్ పోల్స్ అంటాం. ఎగ్జిట్ పోల్స్ అంటాం. తర్వాత బైపోల్స్ గా సారీ ఎగ్జిట్ పోల్స్ అంటాం. ప్రీ పోల్స్ అంటాం. ఇవన్నీ ప్రీ పోల్ సర్వే అంటాం. ప్రీ పోల్ సర్వే ప్రీ పోల్ సర్వే ఎగ్జిట్ పోల్ సర్వే. శాంప్లింగ్ చేసామంటాం. శాంపిల్స్ తీసుకున్నాం అంటాం. ఎన్ని శాంపిల్స్ తీసుకున్నామంటారు, ఎన్ని శాంపిల్ తీసుకున్నామంటారు, ర్యాండమ్ శాంప్లింగ్ ఎంత. ఇవన్నీ ఏంటంటే ఈ శాంప్లింగ్ అనమాట. ఈ శాంప్లింగ్ అంటే ఏం చెప్తా చూడండి, ఇక్కడ చెప్పేస్తాను. ఇదంతా తర్వాత తెలియాల్సి చాలా పెద్ద కాన్సెప్ట్ అనమాట. ఎక్కడ చూడండి, ఇదంతా పాపులేషన్ అనుకుంటే, ఈ పాపులేషన్ ఇది ఆంధ్ర అనుకుంటే, సపోజ్ ఆంధ్ర కానీ టీజీ కానీ అనుకుంటే, ఇక్కడ 32 డిస్టిక్స్ ఉన్నాయి అనుకుంటే, ఈ 32 డిస్టిక్స్ లో మనం ఏం చేస్తామంటే ఒక డిస్టిక్స్ మొత్తానికి ఒక 50,000 ఉన్నారు అనుకోండి. 50,000 పీపుల్ ఉంటుంది ఒక డిస్టిక్ కి. ఆ డిస్టిక్ లో ర్యాండమ్ గా దాంట్లో ఒక 20K శాంపిల్స్ గ్యాదర్ చేస్తారనమాట. ఈ 20K శాంపిల్స్ యొక్క ఇన్ఫర్మేషన్ వాళ్ళు పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తారా ఆ నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తారా అనేది మనకు అనవసరం. ఈ పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తే ఆ పాజిటివ్ ఫీడ్బ్యాక్ బేస్ చేసుకొని ది రిజల్ట్ రిఫ్లెక్టింగ్ ఆన్ ది టోటల్ ఎంటైర్ పాపులేషన్. ఓహో, ఈ పాపులేషన్ ఈ డిస్టిక్ లో 50K మెంబర్స్ అంటే మెజారిటీ సపోజ్ అరౌండ్ 40%, 30% తీసుకున్నాం మనం. 40% డేటా తీసుకున్నాం. ఈ 40% ఆఫ్ పీపుల్ కానీ పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తారంటే ఈ 50,000 పీపుల్స్ కూడా సేమ్ అదే ఒపీనియన్స్ లో ఉన్నారని చెప్పేసి మనకు రిజల్ట్ ఇస్తారనమాట. అది ఇక్కడ జరిగే ఎలక్షన్స్ లో శాంప్లింగ్ అంటే ఏంది, ర్యాండమ్ శాంప్లింగ్ అంటే ఎగ్జిట్ పోల్స్ అంటే ప్రీ పోల్ అంటే ఎగ్జిట్ పోల్స్ అంటే మీనింగ్ అనమాట. మనం జనరల్ గా ఇనే పదాలు ఏంటంటే శాంప్లింగ్ అంట, సర్వేస్ అంటాం కదా. ఈ సర్వేస్ అన్ని మనకి ఎలక్షన్స్ ఉన్నప్పుడు వినపడతాయి. ఒకసారి వినున్నా వినకపోయినా కానీ ఈసారి ఎప్పుడైనా ఎలక్షన్ జరిగేటప్పుడు కంపల్సరీగా ఆ పదాలను అబ్జర్వ్ చేయండి. అప్పుడు మాత్రం మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. నేను ఇప్పుడు ఇంకా మీకు ఫర్దర్ క్లాసులో ఇంకా నీట్గా క్లియర్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. ఇది సర్వే చేసేటప్పుడు అనమాట. ఇలా సర్వే చేసి మనకి టోటల్ పాపులేషన్ ఒక 5 crores ఉన్నారనుకోండి. ఈ 5 crores లో మనకు వాళ్ళు ఎంత గ్యాదర్ చేస్తారు, అట్లీస్ట్ ఒక 50Kనో లేకపోతే 1 lakh 1 lakh శాంపిల్స్ మాత్రమే తీసుకుంటారు అనమాట. ఈ 1 lakh శాంపిల్స్ ఆర్ 5 lakhs, సపోజ్ 5 lakh శాంపిల్ తీసుకొని ఈ 5 crores జనాభా మొత్తం ఎలాగే ఫీల్ అవుతున్నారు, వాళ్ళకి కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ఏంటిది, ఆ 5 lakhs ని ఎలా మళ్ళీ పోలరైజేషన్ చేస్తాము, అవన్నీ మీకు తర్వాత చెప్తాను అనమాట. ఇది ఇలా చేస్తారు. ఇది శాంపిల్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీస్ 2 టర్మ్స్ పాపులేషన్ అండ్ శాంపిల్ అనేది చాలా చాలా ట్రెండింగ్ టర్మ్స్ అన్నమాట. ట్రెండింగ్ టర్మ్స్ స్టాటిక్స్. దీని బేస్ చేసుకొని ఇప్పుడు ఏం చేస్తాము,
దాంట్లో టెస్ట్ అప్లై చేస్తాం. మనం ఏం చేస్తాం, టెస్ట్స్ అన్నాం కదా, ఆ టెస్ట్స్ ఏం చేస్తాం, హైపాథిసిస్ టెస్ట్ అంటాం. హైపాథిసిస్ టెస్ట్ అంటాం. ఈ హైపాథిసిస్ టెస్ట్ ఏం కావాలి, పీ వాల్యూ కావాలి. పీ వాల్యూ అంటే ఏంది, తర్వాత సిగ్నిఫికెన్స్ వాల్యూ అంటే ఏంది, తర్వాత క్రిటికల్ వాల్యూ అంటే ఏంది, తర్వాత టీ టెస్ట్ అంటే ఏంది, జెడ్ టెస్ట్ అంటే ఏంది, ఎఫ్ టెస్ట్ అంటే ఏంది, తర్వాత సారీ అనోవా అంటే ఏంది, తర్వాత కై స్క్వేర్ టెస్ట్ అంటే ఏంది, ఇవన్నీ మీకు నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదంతా మనకి స్టాటిక్స్ వస్తుంది అనమాట. ఈ స్టాటిక్స్ లో కూడా మళ్ళీ కాంబినేషన్ ఆఫ్ ఈ టెస్ట్స్ ప్లస్ ప్రాబిలిటీ వచ్చింది. ఈ ప్రాబిలిటీ గురించి మీకు నీట్గా తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇది మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఆ, ఇంతటితో ఈ స్లైడ్ మాత్రం కంప్లీట్ చేస్తున్నాను. తర్వాత నేను వేరే స్లైడ్కి మూవ్ అవుదాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఇంకొకసారి చెప్తున్నాను. స్టాటిక్స్ అంటే స్టాటిక్స్ రావాలి, మ్యాథమెటిక్స్ రావాలి. ఎందుకు రావాలి, మనం డేటా సైన్స్ కానీ మ్యాథ్స్ లెర్నింగ్ అనేది అనాలిసిస్ చేయాలంటే మనకి స్టాటిక్స్ కావాలి. స్టాటిక్స్ కావాలంటే స్టాటిక్స్ అంటే ఏంది, డేటాని అనాలిసిస్ చేసి మళ్ళీ డెసిషన్ మేకింగ్ తీసుకోవడానికి మనకి ఏం కావాలి, స్టాటిక్స్ కావాలి. సపోజ్ విరాట్ కోహ్లీ అనేది బెస్ట్ బ్యాట్స్మెనా లేకపోతే జో రూట్ బెస్ట్ బ్యాట్స్మెనా అనేది ఎలా తెలుసుకుంటాం, వాళ్ళు పాస్ట్ హిస్టారికల్ డేటాని అనాలిసిస్ చేసి మనం డెసిషన్ తీసుకుంటాం. ఓహో, ఈ కారణం చేత విరాట్ కోహ్లీ బెస్ట్ అని చెప్పి. సపోజ్ మనకి ఓన్లీ రీసెంట్ గా 3 to 4 years డేటా తీసుకుని చేస్తే అప్పుడు వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది బేస్ చేసుకొని మనం ఒక డెసిషన్ తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది అనమాట. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్టాటిక్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. మ్యాథమెటిక్స్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్. నాట్ ఓన్లీ డేటా సైన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఎవ్రీవేర్ అండ్ ఎవ్రీ ప్లేస్ అండ్ ఎనీవేర్. మన జనరల్ లైఫ్ లో, డే టు డే లైఫ్ లో కూడా, జనరల్ లైఫ్ లో కూడా, మనం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే పోయే దగ్గర వరకు మ్యాథమెటిక్స్ స్టాటిక్స్ అనేది తెలిసి తెలియకుండా కంపల్సరీ మనం ఏదో ఒక రూపేణ వాడుతూనే ఉంటాం. ఓకే, ఐఎమ్ మూవింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్. దిస్ ఈస్ ద విజువలైజేషన్ గ్రాఫ్స్. ఈ విజువలైజేషన్ గ్రాఫ్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ స్టాటిక్స్ లో ఎలా చూపించాం మనం ఇక్కడ. ఇక్కడ ఇది జస్ట్ క్యాజువల్ గా చెప్పేస్తాను, మీరు అంతగా అదేం లేదు. ఇక స్టాటిక్స్ ని గ్రాఫ్స్, ఇలా గ్రాఫ్స్ గీసుకోవడం అనమాట. దీన్ని ఏమంటారంటే బార్ గ్రాఫ్స్ అంటాం, ఆర్ బార్ గ్రాఫ్స్ అంటాం. ఇలా బార్ గ్రాఫ్స్ అంటాం. ఇది బార్ గ్రాఫ్. తర్వాత హిస్టోగ్రామ్స్ ఉంటాయి అనమాట. హిస్టోగ్రామ్స్ అంటే ఇలాగా కంటిన్యూస్ అనమాట. ఎక్కడ ఈ గ్రాఫ్స్ కూడా మన క్రికెట్ మ్యాచ్ లో చూసుంటారు. క్రికెట్ మ్యాచ్ లో చూసుంటారు. సిక్స్త్ టు టెన్త్ క్లాస్ లో, సిక్స్త్ నుంచి 10th క్లాస్ కానీ ఇప్పుడు అడ్వాన్స్ అయ్యారు కాబట్టి పిల్లలు ఫస్ట్ ఎల్కేజీ నుంచే మనకి మ్యాథమెటిక్స్ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఎల్కేజీ నుంచి సపోజ్ 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు వచ్చే మ్యాథమెటిక్స్ చదువుకుంటే ఎనఫ్ అన్నమాట. మనకి పైథాన్ అయినా కానీ, డేటా సైన్స్ అయినా కానీ, మెషిన్ లెర్నింగ్ అయినా కానీ, డీప్ లెర్నింగ్ అయినా కానీ, జెన్ ఏ అయినా కానీ, ఏ అయినా కానీ మనకి ఏంటంటే 6th to 10th క్లాస్ మ్యాథ్స్ వస్తే ఎనఫ్. మళ్ళీ ఈ 6th to 10th క్లాస్ మ్యాథ్స్ చేయడానికి ఇంటర్మీడియట్ చదవాలా, డిగ్రీలు చదవాలా, ఇంజనీరింగ్ చదవాలా, పిహెచ్డి చదవాలా, ఆ, ఏమైనా కోర్సులు నేర్చుకోవాలా చెప్పండి. అందుకని మై డియర్ పేరెంట్స్, ఎవరైతే నా వీడియోని చూస్తున్న పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఒకవేళ జాబ్ చేస్తున్న పేరెంట్స్ కానీ, జాబ్ చేయని పేరెంట్స్ కానీ, ఎవరైతే నా వీడియోని ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ చూస్తున్నారో, మీ పిల్లలకి మన మన ఎరా అయితే అయిపోయింది. ఇప్పుడు మన పిల్లలకి ఈ ఇంటర్మీడియట్లు, ఇంజనీరింగ్లు, డిగ్రీలు అవన్నీ చదివించండి. కాకపోతే ఏంటంటే ఎర్లీ స్టేజ్లోనే, వాళ్ళు ఎల్కేజీ నుంచి స్టార్ట్ అయిన తర్వాత మీరు ఎప్పుడైతే కడుపులో ఉండడం కాడి నుంచి మీరు ఏబిసిడీలు, ప్యారెట్స్ అవన్నీ నేర్పుతున్నారు కదా, అలాగే వాళ్ళకి కోడింగ్ నేర్పండి. కోడింగ్ నేర్పండి. సి లాంగ్వేజ్, మీరు సి లాంగ్వేజ్ అయినా కానీ, పైథాన్ అయినా కానీ, జావా కానీ, C# కానీ, .NET కానీ, ఏదైతే లాంగ్వేజెస్ ఉన్నాయో ఆ లాంగ్వేజెస్ని వాళ్ళు ఎప్పుడైతే ఏబిసిడీలు నేర్చుకుంటున్నారో అలాగే మనకి ఈ కో ఈ లాంగ్వేజెస్తో పాటు ఇంగ్లీష్, హిందీ నేర్పించండి. ఈ ఇంగ్లీష్, హిందీ నేర్పించడం వల్ల వాళ్ళకి మనకి ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ చదివి, ఇంజనీరింగ్ చదివి, ఇంగ్లీష్ మీడియం చదివి, ఇంగ్లీష్ కోచింగ్లు తీసుకుని కూడా ఇంగ్లీష్లో మాట్లాడలేకపోతున్నాం. సపోజ్ ఎక్కడికో పోతారు ఎందుకు, మన రాజకీయ నాయకులు తీసుకోండి, ఇంకెవరైనా తీసుకోండి, అంత బాగా చదువుకొని అన్ని ఎక్కడ చదువుకున్నా కానీ ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతున్నారా, మాట్లాడలేకపోతున్నాం. ఎందుకంటే మనకి ఇప్పుడు నేర్చుకునే వచ్చే ఇంగ్లీష్ రాదు. ఇప్పుడు వచ్చుకునే ఏది రాదు. అందుకని చిన్నప్పటి నుంచి వస్తే అది ఈజీగా అలవాటు అయిపోద్ది అనమాట. అందుకని మన చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఇంగ్లీష్ ఒకటి నేర్పించండి, తర్వాత హిందీ ఒకటి నేర్పించండి, తర్వాత మనకు ఇంకోటి ఏంది, ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఒకటి నేర్పించండి. ఈ 3 లాంగ్వేజెస్ నేర్పించండి. వాటితో పాటు ఆటలు, ప్లే గ్రౌండ్ తీసుకెళ్ళండి, తర్వాత మ్యూజిక్ నేర్పించండి, తర్వాత మెడిటేషన్ నేర్పించండి, తర్వాత డ్యాన్స్ నేర్పించండి, కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా నేర్పించండి. చిన్నప్పటి నుంచే 6th నుంచి అంటే ఎల్కేజీ నుంచి
10th క్లాస్ వరకు వాళ్ళకి ఈజీగా గ్రాప్ చేసుకుంటారు. వాళ్ళ మెమరీ పవర్ అనేది చాలా ఉంటుంది అనమాట. మనకేం చేస్తాం, వాళ్ళ మెమరీ పవర్ కానీ గ్రాస్పింగ్ పవర్ అనేది చాలా చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు వాళ్ళకి ఈ లోపు కనుక ఈ సిక్స్త్ నుంచి ఎల్కేజీ నుంచి 10th క్లాస్ లోపు ఇంగ్లీషు, హిందీ, మ్యాథ్స్, తర్వాత ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లు కనుక నేర్చుకుంటే ఇంటర్మీడియట్కి వచ్చేసరికి వాళ్ళే ఒక పెద్ద డెవలపర్ అవుతారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీ ఓనర్ సపోజ్ బిల్ గేట్స్ కానీ, స్టీవ్ జాబ్స్ కానీ, తర్వాత మార్క్ జుకెన్బర్గ్ కానీ, వీళ్ళంతా పెద్ద చదువుకున్న వ్యక్తులు కాదు అనుకుంటున్నా నాకు తెలిసి. ఒకవేళ నేను తప్పు చేస్తే సబ్జెక్టు కరెక్ట్, ఒకవేళ మీరు ఏమైనా చేస్తే ఆన్సర్ చేయండి. ఆ, వాళ్ళే అంత పెద్ద పెద్ద టెక్నాలజీస్ ని డెవలప్ చేశారంటే, అంటే మిడిల్ డ్రాప్ వాళ్ళే సపోజ్ క్రికెట్ గాడ్ అయిన సచిన్ తెందుల్కర్ కానీ, విరాట్ కోహ్లీ కానీ, ధోని కానీ, ఇంకెవరెవరు పెద్ద పెద్ద స్టార్స్ అయిన వాళ్ళు కూడా, పెద్ద పెద్ద స్టార్స్ ఎవరైనా కానీ, పెద్ద పెద్ద సక్సెస్ అయిన పీపుల్ అంతా ఎడ్యుకేషన్ ద్వారా సక్సెస్ కాలేదనమాట. మనం ఎందుకంటే మన పిల్లలకి ఆ, అన్ని నేర్పించండి, కాకపోతే ఇవి నేర్పిస్తే వాళ్ళు ఇంటర్మీడియట్ టు 10th క్లాస్ అయిపోయే లోపే వాళ్ళు పెద్ద ప్రోగ్రామర్స్ అవుతారు. వాళ్ళే ఒక పెద్ద పెద్ద స్టార్ట్అప్ పెట్టడానికి కానీ, సీఈఓ అవడం కానీ స్కోప్ ఉండేది అనమాట. ఇది నేను మీ తల్లిదండ్రులకి కానీ చెప్పే ఒక మోటివేషన్ అనమాట ఈ వీడియో నుంచి. ఇవి గ్రాఫ్స్ అనమాట. ఇలా గ్రాఫ్స్ విజువలైజేషన్ ఇవి ఎక్కడ చూసుకుంటాం, స్టాక్ అనాలిసిస్ లో చూసుకుంటాము. తర్వాత మనకి ఎస్పెషల్ ఐసీయూలో, మనం హాస్పిటల్లో ఉన్నప్పుడు మన పేరెంట్స్ కానీ ఎవరన్నా మనం కానీ ఐసీయూలో ఉన్నప్పుడు ఇక్కడ ఇది ఈసీజీ కానీ, ఈసీజీ వచ్చే ఇలా వస్తూ ఉండేది కదా. ఇప్పుడు ఎప్పుడైతే హైప్స్ వస్తూ ఉంటాయో అలాగే ఇవన్నమాట. ఇవి స్టాక్స్ కనుక్కోవడం కానీ, ఇవి క్రికెట్ మ్యాచ్ చూసేటప్పుడు కానీ, స్టాక్స్ కానీ, ఇవంతా ఇవన్నమాట. ఇది డేటా. ఈ డేటా అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ డేటాని ఎలా అయితే ఇప్పుడు డాక్టర్స్ ఉండి ఎలా ఉన్నాడు, ఈ డాక్టర్ ఇప్పుడు ఎంతకు ముందు అంటే మన చిన్నప్పుడు డాక్టర్స్ ఏంటంటే ఈ సెటస్కోప్ పెట్టి మనకి చెక్ చేసి వాళ్ళు మెడిసిన్ రాసేవాడు. ఇప్పుడు ఏమైంది, అంత టెస్టులు చేస్తుంది అనమాట. ఈ టెస్టులు అంటే ఏంది, ఈ టెస్టులు అంటే ఏ టెస్టులు కాదు వాళ్ళు చేసేది, ఇవే టెస్టులు. టీ టెస్ట్ ఒకటి, జెడ్ టెస్ట్ ఒకటి, ఎఫ్ టెస్ట్ ఒకటి, అనోవా ఒకటి, కైస్కేర్ ఒకటి, ఈ టెస్టులు చేస్తారు అనమాట. ఈ టెస్టులు చేసి వాళ్ళు ప్రిడిక్షన్ చేస్తారు అనమాట, ఇలా ఇలా ఉందని చెప్పేసి. అది డేటా అంటే. ఆ డేటాని యూజ్ చేసుకొని ఈ టెస్టులు చేయాలన్నమాట. ఇది ఇప్పుడు ఈ స్లైడ్ అనమాట. ఇంకా ఒకటి స్లైడ్, ఇంకొక స్లైడ్ ఉంది. ఆ స్లైడ్ ఈ రోజుతో కంప్లీట్ చేస్తాను. ఇప్పుడే కంప్లీట్ చేస్తాను ఈ స్లైడ్ తో కూడా. ఇది విజువలైజేషన్ చేసుకోవడం అనమాట. ఇలా డేటా ఉంటేనే కదా మనం విజువలైజేషన్ చేయగలిగేది. డేటా విజువలైజేషన్ చేయడాన్ని ఎనాలిసిస్ అంటాం. ఎనాలిసిస్ చేసి విజువలైజేషన్ చేసి ఆ పర్సన్ అనేది ఎలా ఉన్నాడు, అతని స్టాటిక్స్ ఎలా ఉన్నాయి, అతని గుడ్ ఆర్ బ్యాడ్ అనేది మనం పాస్ అయినప్పుడు కానీ, మనం ఫెయిల్ అయినప్పుడు కానీ, మన సపోజ్ ఎవరైనా ఓడిపోయినప్పుడు, సపోజ్ ఎలక్షన్స్ అప్పుడు కానీ వాళ్ళ రిజల్ట్స్ చెప్తుంటారు కదా, ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఇలా గెలిచాడు, ఇలా వాళ్ళ స్టాటిక్స్ ఏంది, ఇలా అని చెప్పేసి అన్ని చేసేది స్టాటిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ అనమాట. అంతకుమించి ఇంకేం లేదు. మన 6th to 10th క్లాస్ మ్యాథ్స్ వస్తే ఎనఫ్. మనం ఇంక ఏదో పెద్ద పెద్ద హైరాణ పడేసి ఎన్ఐటీస్, ఐఐటీస్, ట్రిపుల్ ఐటీస్, ఐఐటి కాన్సెప్ట్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్, ఆ పబ్లిక్ స్కూల్స్, ఏసీ రూమ్స్ అని చెప్పేసి అంత హైరాణ పడాల్సిన అవసరం లేదు. తల్లిదండ్రులకి కొంచెం ఓపిక ఉంటే, మీ పిల్లల మీద పర్టికులర్గా శ్రద్ధ ఉంటే, ఈజీగా వాళ్ళు చిన్నప్పటి నుంచి ఇలాంటి నేర్చుకుంటే వాళ్ళు హ్యాపీగా సక్సెస్ అవ్వచ్చు. మీరు అనుకున్నట్టుగా వాళ్ళు అనుకున్న లైఫ్ని లీడ్ చేయడానికి ఇదే ఒకటే ఒక మార్గం. సపోజ్ నేను ఇదే లాస్ట్ స్లైడ్ అనుకుంటాను. ఈ స్లైడ్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసేసి ఈ సెషన్ ఇంతటితో క్లోజ్ చేస్తాను. రేపు ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు డేటా సైన్స్. ఇప్పుడు డేటా సైన్స్ అన్నా కదా, అసలు వాట్ ఈస్ డేటా సైన్స్? డేటా సైన్స్ నేర్చుకునే ముందు అసలు డేటా అంటే ఏంది, డేటా అంటే ఏంది, సపోజ్ ఇక్కడ డేటా అని రాశాను. అసలు డేటా అంటే ఏంది, అసలు సైన్స్ అంటే ఏంది, ఈ రెండు తెలిస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. అసలు డేటా ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఫ్యాక్ట్స్. అంటే ఫ్యాక్ట్స్ అంటే నిజాలు, కారణాలు ఏదైనా. తర్వాత నంబర్స్, వర్డ్స్ ఆర్ అబ్జర్వేషన్స్ దట్ కెన్ బి యూజ్డ్ టు జనరేట్ ఇన్ఫర్మేషన్. కలెక్షన్ ఆఫ్ ఫ్యాక్ట్స్, నంబర్స్, వర్డ్స్, అబ్జర్వేషన్స్ దట్ కెన్ బి జనరేట్ ఇన్ఫర్మేషన్. ఇదనమాట. ఎందుకంటే ఇది డేటా అంటే. తర్వాత ఇన్ఫర్మేషన్ కదా. సో వాట్ ఈస్ ఇన్ఫర్మేషన్? ఇన్ఫర్మేషన్ అంటే మీనింగ్ ఏంటంటే ఈజ్ నాలెడ్జ్ అప్టైన్ ఫ్రమ్ ది ఇన్వెస్టిగేషన్ ఆర్ స్టడీ ఆర్ ఇన్స్ట్రక్షన్. ఇప్పుడు మనకి ఏంటిది ఇక్కడ, ఇన్ఫర్మేషన్ జనరేట్ చేస్తాం కదా. అసలు ఇన్ఫర్మేషన్ ఎలా జనరేట్ చేసింది, దాని మీద నాలెడ్జ్ గెయిన్ చేయాలి. నాలెడ్జ్ అంటే ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇన్వెస్టిగేషన్ చేయాలి, తర్వాత స్టడీస్ చదవాలి, తర్వాత ఇన్స్ట్రక్షన్స్ రాసుకోవాలి. ఇవన్నీ కాంబినేషన్ చేస్తేనే మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ ఎలా వస్తుంది, ఫ్యాక్ట్స్ నుంచి కానీ, నంబర్స్ నుంచి కానీ, వర్డ్స్ నుంచి కానీ, అబ్జర్వేషన్ నుంచి కానీ మనకి జనరేట్ ఇన్ఫర్మేషన్ చేయొచ్చు. దాన్ని డేటా అంటాం. ఈ డేటా మళ్ళీ 3 టైప్స్ ఉంటుంది: స్ట్రక్చర్ డేటా, అన్స్ట్రక్చర్ డేటా, సెమీ స్ట్రక్చర్ డేటా అని చెప్పేసి. తర్వాత ఇప్పుడు డేటా అయిపోయింది, ఇన్ఫర్మేషన్ గురించి అయిపోయింది. ఇప్పుడు సైన్స్. అసలు వాట్ ఈస్ సైన్స్? సైన్స్ ఈజ్ ది వే ఆఫ్ డిస్కవరింగ్ వాట్స్ ఇన్ ద యూనివర్స్. ఇప్పుడు డిస్కవరింగ్ అంటే ఏంది, కనుక్కోవటం. కనుక్కోవడం అంటే మన ఓన్గా కనుక్కోవడం. ఫైండింగ్ అంటే ఏంటంటే ఉన్నదాన్ని
ఆ, వేరే దానిలో కన్వర్ట్ చేయడం ఫైండింగ్ అంటాం. ఇప్పుడు డిస్కవరింగ్ అంటే అసలు లేని దాన్ని కనుక్కోవడానికి డిస్కవరింగ్ అంటాం. ఇప్పుడు సైన్స్ ఈజ్ ఎ వే ఆఫ్ డిస్కవరింగ్ వాట్స్ ఇన్ ద యూనివర్స్. యూనివర్స్ అంటే ఈ వాతావరణంలో, ఈ ప్రపంచంలో, ఈ ఈ విశ్వంలో. యూనివర్స్ అంటే విశ్వం. ఈ విశ్వంలో ఏముంది అనేది కనుక్కోవటం. అండ్ హౌ దోస్ థింగ్స్ వర్క్ టుడే. అవి ఇప్పుడు వర్క్ ఎలా చేస్తున్నాయి. తర్వాత హౌ దే వర్క్ ఇన్ ద పాస్ట్. అది ఎలా ఫీ ఇప్పుడంటే ఈ రోజు అంటే ప్రజెంట్, ప్రజెంట్ ఎలా వర్క్ చేస్తుంది, ఫాస్ట్ ఎలా వర్క్ చేసింది, అంటే గతంలో ఎలా వర్క్ చేసింది. అండ్ హౌ దే ఆర్ లైక్లీ ఇన్ ద ఫ్యూచర్. ఇప్పుడు ఫ్యూచర్లో అది ఎలా వర్క్ చేయబోతుంది అనేది తెలుసుకోవడమే సైన్స్ అన్నమాట. ఇప్పుడు ఏం చేస్తాం, డిస్కవరీ ఆఫ్ యూనివర్స్. హౌ ద థింగ్స్ వర్క్ టుడే అంటే ప్రజెంట్, ఫాస్ట్, ఫ్యూచర్. మనకి దీని పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ వస్తుంది, ఇంగ్లీష్ వచ్చేసిందే కదా. పాస్ట్ టెన్స్ అంటాం, ప్రజెంట్ టెన్స్ అంటాం, ఫ్యూచర్ టెన్స్ అంటాం, తెలిసిందే కదా. సేమ్ యాజ్ టీస్. ఇప్పుడు సైన్స్ అంటే ఏంటంటే డిస్కవర్లో ఉన్న వాటిని కనుక్కుంటున్నాం, అవి ఈ రోజు ఎలా వర్క్ చేస్తాయి, నిన్న ఎలా వర్క్ చేసినాయి, రేపు ఎలా వర్క్ చేసినాయి చెప్పేదే సైన్స్ అనమాట. ఇప్పుడు అందుకని దాన్ని డేటా సైన్స్ అన్నాం. ఇప్పుడు డేటా కావాలి, డేటా అంటే ఏంది, ఫ్యాక్ట్స్ అన్నాము, వర్డ్స్ అన్నాము, అబ్జర్వేషన్స్ అన్నాము. సైన్స్ అంటే ఏంది, ఈ సైన్స్ లో పాస్ట్ డేటా ఏంది, ఫ్యూచర్ డేటా అంటే ఏంది, ఫ్యూచర్ కనుక్కోవడానికి, పాస్ట్ కనుక్కోవడానికి, ప్రజెంట్ కనుక్కోవడానికి ఉపయోగపడేది డేటా. అందుకని కాంబినేషన్ ఆఫ్ డేటా సైన్స్ ఈజ్ ఎ ఫీల్డ్ దట్ యూజెస్ కాంబినేషన్ ఆఫ్ మ్యాథ్, స్టాటిక్స్, ప్రోగ్రామింగ్, అనలిటిక్స్, AI and machine learning to extract insights from the data. This is the data science definition. I hope all of you understand what I am saying. If you are getting any doubts, please let me know. I will explain clearly. ఇది తెలుగులోనే కాదు, నేను ఇంగ్లీష్లో సెషన్ కూడా చేస్తాను. ఇంగ్లీష్ కూడా మనం జనరేటివ్ ఫుల్ స్టాక్ డెవలపర్ స్టార్ట్ చేస్తాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ నాకు అడగొచ్చు, మొహమాటం లేదు. నీ నీ ఎలాంటి డౌట్ అయినా కానీ, అది కెరియర్ ప్రకారం కానీ, సబ్జెక్ట్ ప్రకారంగా అయినా కానీ, ఎలా నేర్చుకోవాలి, ఎక్కడ నేర్చుకోవాలి, ఏమేమి ఛానల్ చూడాలి యూట్యూబ్లో అయినా కానీ, ఒక నా ఛానల్ నచ్చకపోయినా కానీ, ఒక నేను చెప్పే ప్రొనౌన్సియేషన్ కానీ, నా సబ్జెక్ట్ చెప్పే పద్ధతి నచ్చకపోయినా కానీ, మీరేం మొహమాట పడొద్దు. యాజ్ ఎ ఫ్రెండ్గా ఒక సజెషన్ ఇవ్వమన్నా నేను ఇస్తాను. ఏ ఛానల్ ఫాలో అవ్వండి, ఎక్కడ మంచి ఇన్ఫర్మేషన్ జరిగింది, ఏ టెక్స్ట్ బుక్ చదవాలన్నా కానీ, ఏ జాబ్స్ ఉన్నాయి అనేది కూడా మీకు క్లియర్గా నీట్గా తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే మనకి ఈజీగా, ఎస్పెషల్లీ ఇది గ్రామీణ ప్రాంతంలో చదువుతున్న యువత కోసమే నేను డిజైన్ చేసింది. ఇంకా ఇంగ్లీష్ కూడా నేను క్లాస్ స్టార్ట్ చేస్తాను. అప్పుడు ఇంగ్లీష్లో ఇంకా నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఇది ఇంతటితో ఈ సెషన్ క్లోజ్ చేస్తున్నాను. ఇంకా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగొచ్చు. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ అడగండి. మీకు ఈ సెషన్ ఇంతటితో నేను స్టాప్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్, మీ బాలకృష్ణ.